ఎవరైనా ఏ నాయకుడైనా ఏ రాజకీయ నాయకుడైనా ప్రజల మన్నన పొంది ఎలాగైనా అధికారంలోకి రావాలంటే ప్రజలకు ఇష్టమైన పనులు చేస్తాం, ప్రజలకు ఇష్టం లేని పనులు చేయమని ఎవరైనా చెప్తారు. కానీ ఈ మనకు మా ఏపీ దరిద్రం ఏమో కానీ ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ వాళ్ళు మాత్రము ప్రజల్ని చెడగొట్టడానికి, ప్రజల్ని చంపడానికి రెడీ అయిపోయారు వీళ్ళంతా. ఇప్పుడు వీళ్ళు ఇచ్చే హామీలు ఎలా ఉన్నాయంటే, మేము అధికారంలోకి వస్తే లిక్కర్ మాఫియాని మళ్ళీ తీసుకొస్తాం. జగన్మోహన్ రెడ్డి ఏదైతే బెల్ట్ షాపులు అవన్నీ తీసేశారో అవన్నీ మళ్ళీ మేము తీసుకొస్తాం, లిక్కర్ మాఫియాని మళ్ళీ తీసుకొస్తాం మేము అధికారంలోకి వస్తే అని పవన్ కళ్యాణ్ కూడా బహిరంగ సభల్లో మాట్లాడడం చూసాం. చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం చూసాం. నారా లోకేష్ కూడా అదంటే వీళ్ళందరూ ఎలా అంటే ప్రజలకి ప్రజలు తాకపోతే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయని ఆలోచించారు. కానీ తాగి మాకి వాళ్ళకి వీళ్ళంతా తాగితే వీళ్ళందరికీ డబ్బులు వస్తాయి అనే ఉద్దేశంతో ఎంత మాఫియా లెక్కన తయారైపోయి అధికారం వస్తే చాలు మీకు తాగిచ్చేస్తాం, మిమ్మల్ని చంపేస్తామని మా ప్రజలకు ఇస్తున్నారంటే ప్రజలు ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళు ఎంత దుర్మార్గులు, ఎంత అంటే వాళ్ళ గురించి వాళ్ళే ఆలోచిస్తున్నారు కానీ ప్రజల గురించి ఆలోచించడం లేదనేది మనం ఒక్కసారి ఆలోచించాలి. ఇలాంటి దుర్మార్గులకి దయచేసి అవకాశం ఇవ్వకండి, తరిమి కొట్టండి. ఇలాంటి వాళ్ళకి ఒక్క ఓటు కూడా పడకూడదు. ఎందుకంటే ప్రజలకి ఏమి అవసరమో ఆ అవసరాలు మేము వస్తే ఇస్తామని చెప్పకుండా ప్రజలు నష్టపోయే అవసరాలు మేము మాఫియాని తెస్తాం, రౌడీయిజం తెస్తాం, గూండాలను తెస్తాం, చంపేస్తాం అంటే ఇదంతా ఒక రాజకీయ నాయకుల లక్షణాలు కాదు, ఇవన్నీ రౌడీలు చేసే పనులు. కాబట్టి ఇలాంటి రౌడీలు, గూండాల్ని ఏపీలో అడుగు పెట్టనీకోకుండా ఓటుతో 2024లో ఇలాంటి వాళ్ళు మళ్ళీ ఏపీలో అడుగు పెట్టుకోకుండా ఒక్క సీటు కూడా రాకుండా తరిమి కొట్టాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ప్రజలందరూ కూడా చాలామంది రెడీగా ఉన్నారు తరిమి కొట్టడానికి.